డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా దేవరుప్పల వాగు వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఇసుక వ్యాపారులు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదేంటని ప్రశ్నిస్తే ఇసుక తవ్వడానికి తమకు అనుమతి లేదని ఇసుకాసర్లు బుకాయిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇసుకాసర్లు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ అయినా కానీ మాకు కూలీలు చూసుకోవడానికి లేదు కానీ మీకు కలెక్టర్ ఇక్కడ రైతులు గౌరవంగా ముఖ్యులు పెట్టుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్ అయినా కానీ మాకు కూలీలు చూసుకోవడానికి లేదు కానీ మీకు కలెక్టర్ ఇక్కడ రైతులు జనగామ జిల్లా దేవరుప్పల వాగు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, దేవరుప్పల వాగు వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, జనగామ జిల్లా దేవరుప్పల వాగు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ యంత్రాలతో ఇసుక మాఫియా, ఇసుక వ్యాపారస్తులు తవ్వకాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానికులు, రైతులు అక్కడికి చేరుకొని ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. తమకు అనుమతి ఉందని వ్యాపారస్తులు ఈ రైతులతో, స్థానికులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇసుక వ్యాపారస్తులకు, స్థానికులకు మధ్య కొద్దిసేపటి క్రితం వరకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇసుక తీసుకున్నటువంటి యంత్రాలను స్థానికులు అడ్డుకున్నారు. ఎందుకు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు? ఇసుక తవ్వకాలు చేపడితే మా దేవరుప్పల గ్రామానికి వచ్చి వాగుకు సంబంధించినటువంటి నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎందుకు ఇట్లాంటి ఇసుక తవ్వకాలు చేపట్టద్దంటూ స్థానికులు, రైతులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే ఈ ఇసుక వ్యాపారస్తులకు, స్థానికులకు మధ్య వాగ్వేదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఇసుక వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారంటూ కూడా రైతులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కొంత ఉన్నతాధికారులు, పోలీసులు దృష్టి సారించి ఎవరు ఎందుకోసం ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు, ఇసుక తవ్వకాలను నిలిపివేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని దేవరుప్పల గ్రామస్తులు, స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఇసుక తవ్వకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సొంత అవసరాల కోసం కావచ్చు, గ్రామానికి కోసం మాత్రం వాడాలని చెప్పారు. కానీ ఆ అదునుగా భావించి కొంతమంది ఇసుక వ్యాపారస్తులు బయటికి ఇసుక తరలిస్తున్నారు. నగరాలకు కావచ్చు, మండల కేంద్రాలకు కావచ్చు, ఇతర వ్యాపారస్తులంతా కూడా ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీ పేరు చెబుతూ ఇసుకను అంతా దోసుకెళ్తూ తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరు ఎందుకోసం తవ్వకాలు చేపడుతున్నారు, ఇసుక ఈ గ్రామాల కోసమే, లేదంటే ఇసుక ఏమైనా అభివృద్ధి పనుల కోసమే చేపడుతున్నారా, లేదంటే ఇక వేరే బయటికి వెళ్తున్నారా, బయటికి వెళ్లేటువంటి వాహనాలను అడ్డుకోవాలి, ఈ భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలను ఆపివేయాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలలో ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదు. కామన్ గా ఇంటికి అవసరాలు కావచ్చు, గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఉంటే లేబర్ హామీల కూలీతో ఒక ట్రాక్టర్, 2 ట్రాక్టర్లు తీసుకెళ్తారు. కానీ ఇలా భారీ యంత్రాలతో ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తారు. ఇసుక వ్యాపారాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతా ఉన్నారు. మాధురి, థ్యాంక్ యూ తిరుపతి.